భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా అప్పగింతపై బంగ్లాదేశ్ విదేశాంగ కీలక ప్రకటన చేసింది. హసీనాతో పాటు పరారీలో ఉన్న ఇతర నిందితులను బంగ్లాదేశ్కు అప్పగించే విషయంలో ముందుకు వెళితే తప్ప తమ ప్రధాని తారిక్ రెహమాన్ భారత్లో పర్యటించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. భారత పర్యటనకు రావాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రధానికి వచ్చిన ప్రతిపాదన ముందుకు సాగే అవకాశం లేదని స్పష్టం చేసింది. తారిక్ రెహమాన్ న్యూఢిల్లీ ద్వైపాక్షిక పర్యటన అవకాశాలపై ఇరు దేశాల అధికారులు గత కొన్ని వారాలుగా చర్చలు జరుపుతున్నట్లు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలి భారత్ హైకమిషనర్ దినేష్ త్రివేది, బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ మధ్య జరిగిన భేటీలోనూ హసీనా అప్పగింత అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. అయితే ఆగస్టు 5న న్యూఢిల్లీలో షేక్ హసీనా పాల్గొన్న ఓ సమావేశం కారణంగా ఈ చర్చలు ప్రభావితమయ్యాయని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఏకేఎం షాహిదుల్ కరీం తెలిపారు. ఈ పర్యటనకు తగిన అనుకూల వాతావరణం ఏర్పడాలని తాము భావిస్తున్నామని కరీం పేర్కొన్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు పరారీలో ఉన్న ఇతర నేరస్తులను భారత్ అప్పగించాలని డిమాండ్ చేశారు. అలాగే ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందానికి కట్టుబడి షహీద్ షరీఫ్ ఉస్మాన్ హాడీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను బంగ్లాదేశ్కు అప్పగించాలని తాము చేసిన అభ్యర్థనపై భారత అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. వారి సమాధానం కోసమే తాము ఎదురుచూస్తున్నామని తెలిపారు. అయితే బంగ్లాదేశ్ అధికారులతో కూడిన హసీనా మీడియా సమావేశంతో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ అభ్యర్థన పరిశీలనకు సమయం పడుతుందని గతంలోనే పేర్కొంది. ఇక మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ మరణశిక్ష విధించినప్పటికీ న్యూఢిల్లీలో హసీనా బహిరంగంగా ప్రసంగించడం వల్ల రెహమాన్ ద్వైపాక్షిక పర్యటన ప్రక్రియ దెబ్బతిందని బంగ్లాదేశ్ వ్యాఖ్యానించింది. మరోవైపు తాను స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు షేక్ హసీనా ఇటీవలి ప్రకటించారు. వచ్చే డిసెంబర్లో బంగ్లాదేశ్కు వెళ్లడానికి ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవలి జరిగిన మీడియా సమావేశంలోనూ ఆమె ప్రస్తావించారు. తాను అక్కడకు వెళితే చనిపోతానని తెలుసని, కానీ వెళ్లాల్సిందేనని ఆమె స్పష్టంగా చెప్పారు. చావైనా జైలైనా తన మాతృదేశంలోనే అని హసీనా తేల్చి చెప్పారు. కాగా ఆగస్టు 2024 నాటి రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం కారణంగా షేక్ హసీనా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే భారత్కు వచ్చిన హసీనా ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు.